కొనిచ్చిమా మినసాయి రోజు మనం అయితే డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ కాస్లర్ మాంగానే అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. ప్రీవియస్ చాప్టర్స్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దాం. చాప్టర్ స్టార్టింగ్ లో కిరియా ఇన్ఫినిటీ క్యాసిల్ మ్యాప్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఒబయాషికి సిస్టర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని గుర్తుకు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటారు. కిరియా వాళ్ళని ఏడవద్దని చెప్తాడు. మీరు వర్క్ చేయడం ఆపకండి, మేము ఈ ఫైట్ ని ఓడిపోమని కిరియా చెప్తాడు. ఫార్మర్ హాషిరాస్, తెంగెన్ ఇంకా క్యోజిరో ఫాదర్ షింజిరో బయట కూర్చొని వీళ్ళని గార్డ్ చేస్తూ ఉంటారు. తెంగెన్ షింజిరోతో కిరియాని అప్రిషియేట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయినా వాళ్ళు వాళ్ళ డ్యూటీస్ ని ఫుల్ఫిల్ చేస్తున్నారని తెంగెన్ చెప్తాడు. ఇది విని షింజిరో తెంగెన్ చెప్పిన దానికి అగ్రి చేస్తాడు. వీళ్ళందరిది చాలా యంగేజ్, వీళ్ళు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. క్యోజిరో చేసినట్టే నేను నా లైఫ్ ని రిస్క్ చేసి వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తాను. నేను నా రెంగోకు ఫ్యామిలీ నేమ్ కి బ్యాడ్ రెప్యుటేషన్ తీసుకురానని షింజిరో చెప్తాడు. ఆ తర్వాత మనం మాస్టర్ ఉరోకోదాకిని చూస్తాం. ఉరోకోదాకి నెజుగోని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. తమయో డిమన్స్ ని హ్యూమన్ గా మార్చే మెడిసిన్ నెజుగోకి ఇచ్చి ఉంటుంది. తమయో ఇన్స్ట్రక్ట్ చేసినట్టే ఉరోకోదాకి నెజుగోకి మెడిసిన్ ఇస్తాడు. నెజుగో మళ్ళీ హ్యూమన్ గా మారుతుందో లేదో అని ఉరోకోదాకి చెప్తాడు. ఇంకా ఉరోకోదాకి ముజాన్ గురించి ఆలోచిస్తూ నెజుగో హ్యూమన్ గా మారిపోతే 1000 years నుంచి సన్ని కాంకర్ చేయాలనుకున్న ముజాన్ ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ తర్వాత నెజుకో లాంటి టీమన్ మాత్రమే సన్నీ కాంకర్ చేసుకుంది. ఇంకా ఉరోకోదాకి చాలా నర్వస్ ఇంకా టెన్షన్ గా ఉంటాడు. తన బాడీ షేక్ అవుతూ తనకి చెమటలు పడుతూ ఉంటాయి. తను ఈ ఎండ్ గేమ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే డిమన్స్ వర్సెస్ హ్యూమన్స్ ఫైట్ ఈ రోజు ఎండ్ అవుతుంది. ఇలాంటి రోజును తను చూస్తాడని ఉరోకోదాకి అనుకోలేదు. ఇంకా తను ఆలోచిస్తూ తాంజిరో తన డిమన్ సిస్టర్ ని నా దగ్గర తెచ్చినప్పటి నుండి ఒక జాయింట్ వీల్ కదలడం స్టార్ట్ అయింది. ఈ వారు ఒక లార్జ్ గేర్ అయితే మీరిద్దరు ఒక స్మాల్ పార్ట్స్. మీరిద్దరు రావడం వల్ల ఆ జాయింట్ వీల్ కదలడం స్టార్ట్ అయిందని ఉరోకోదాకి చెప్తాడు. ఇంకా తను నెజుకో ఇంకా తాంజిరోకి మీరిద్దరి ఫైట్ ని ఓడిపోకూడదని అంటాడు. సీన్ షిఫ్ట్ అయ్యి మనం ఆకాజా ఇంకా తాంజిరో ఫైట్ ని చూస్తాం. తాంజిరో ఆకాజా అటాక్ ని డాచ్ చేసి హినోకామి కాగురా యూస్ చేస్తాడు. తను ఆకాజాని అటాక్ చేస్తూ నేను అట్లీస్ట్ తన చెయ్యి ని కట్ చేయాలి, లేకపోతే హెడ్ ని కట్ చేయడం చాలా కష్టం అని చెప్పి తాంజిరో ఫోర్స్ తో ఆకాజా హ్యాండ్ కట్ చేస్తాడు. తన అటాక్ వర్క్ చేసింది కాబట్టి నెక్స్ట్ టైం తన హెడ్ ని ఏం చేయాలని తాంజిరో చెప్తాడు. అప్పుడే ఆకాజా తిరిగి తాంజిరోని అటాక్ చేయడానికి వస్తాడు. తాంజిరో హినోకామి కాగురా యూస్ చేసి ఆకాజా అటాక్ ని డాచ్ చేస్తాడు. ఆకాజా వెనక్కి తిరిగి తాంజిరోని చూస్తాడు. ఆకాజా ఫేస్ మీద కట్ వస్తుంది. తాంజిరో సీరియస్ లుక్ తో ఆకాశాన్ని చూస్తూ ఉంటాడు. గియు తాంజిరోని చూసి తన టెక్నిక్స్ నిజంగానే ఇంప్రూవ్ అయ్యాయి. తన స్ట్రెంత్ ఇప్పుడు ఒక ఆశ్చర్య లెవెల్లో ఉంది. ఒక అప్పర్ మూన్ డిమన్ తో నువ్వు బానే ఫైట్ చేస్తావని గియు చెప్తాడు. ఇంకా తను ఆలోచిస్తూ ఆ రోజు నువ్వు ఏడుస్తూ తల వంచి నీ సిస్టర్ లైఫ్ ని వదిలేయని అడుక్కున్నావు. ఆ రోజు నువ్వు ఏడవడం తప్ప ఏం చేయలేకపోయావు. కానీ ఇప్పుడు నువ్వు ఫైట్ చేయగలవు. ఇప్పుడు నువ్వు నీ లైఫ్ ఇంకా నీ ప్రైడ్ కోసం ఫైట్ చేయగలవని గియు చెప్తాడు. ఇంకా ఆకాజా తాంజిరోతో క్యోజిరో చెప్పింది గుర్తుకు చేస్తాడు. ఆ అబ్బాయి వీక్ కాదు, తన్ని ఇన్సల్ట్ చేయకు. ఆ రోజు క్యోజిరో చెప్పింది నిజమే, నేను దానికి యాక్సెప్ట్ చేస్తాను. నువ్వు వీక్ కాదు, నీ మీద నాకు రెస్పెక్ట్ ఉందని ఆకాశ చెప్తాడు. ఇంకా తను టెక్నిక్ డిప్లాయ్మెంట్ యూస్ చేసి ఒక చిన్న సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దామని ఆకాశ చెప్తాడు. ఇక్కడితో చాప్టర్ 147 కంప్లీట్ అవుతుంది. ఇంకా గియు ఆకాశ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తను వాటర్ బ్రీతింగ్ థర్డ్ ఫార్మ్ యూస్ చేస్తాడు. ఆకాశ అటాక్ ని డాచ్ చేస్తూ ఎక్సలెంట్, నేను ఒక వాటర్ హాషిరాతో ఫైట్ చేసి 50 years అవుతుందని చెప్పి తను గియు అటాక్ ని కౌంటర్ చేస్తాడు. ఇంకా గియు 11th ఫార్మ్ యూస్ చేస్తాడు. దీన్ని చూసి ఆకాశ గియుతో ఈ టెక్నిక్ ని నేను ఎప్పుడు చూడలేదు, నేను లాస్ట్ చంపిన వాటర్ హాషిరా ఈ టెక్నిక్ యూస్ చేయలేదని ఆకాశ చెప్తాడు. అప్పుడే తాంజిరో హినోకామి కాగురా యూస్ చేస్తాడు. ఆకాశ అక్కడి నుంచి మాయమైపోతాడు. తాంజిరో చూసేలోపే ఆకాశ తన వెనకల నుండి అటాక్ చేయడానికి వస్తాడు. ఆకాశ అటాక్ చేసే లోపే గియు సెకండ్ ఫార్మ్ యూస్ చేసి ఆకాశ హ్యాండ్ కట్ చేస్తాడు. కానీ ఆకాశ తన హ్యాండ్ ని ఫిక్స్ చేసుకొని గియు మీద అటాక్ చేస్తాడు. ఇంకా తాంజిరో హినోకామి కాగురా యూస్ చేసి ఆకాశ లెగ్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇది చూసిన ఆకాశ తన్ని బ్యాక్ కిక్ తో అటాక్ చేస్తాడు. తాంజిరో తన స్వాట్ తో బ్లాక్ చేసిన తన నోస్ లో నుంచి బ్లడ్ వస్తుంది. ఆకాశ అటాక్ చిన్నగా టచ్ అయినా నా నోస్ లో నుంచి బ్లడ్ వచ్చిందని తాంజిరో చెప్తాడు. ఇంకా గియు ఆగకుండా ఆకాశ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. ఆకాశ గియు అటాక్ తో ఇంప్రెస్ అయ్యి తన పేరు అడుగుతాడు. గియు తనతో నాకు మాట్లాడడం అంటే ఇష్టం ఉండదు, నాతో మాట్లాడకు, అయినా నీలాంటి డిమన్స్ కి నా పేరు చెప్పనని గియు చెప్తాడు. ఇది విని ఆకాశ నవ్వుతూ నీకు మాట్లాడడం అంటే ఇష్టం లేదు, కానీ నాకు మాట్లాడడం అంటే ఇష్టం, నువ్వు నీ పేరు చెప్పే వరకు నేను అడుగుతూనే ఉంటానని ఆకాశ చెప్తాడు. ఇంకా తను డిస్ట్రక్టివ్ లెగ్ ఫార్మ్ యూస్ చేసి గియుని అటాక్ చేస్తాడు. గియు ఫ్లోర్స్ పగలగొట్టుకుంటూ దూరంగా వెళ్లి పడతాడు. తాంజిరో తన్ని చూసి గియు అని పిలుస్తాడు. అప్పుడే ఆకాశ వచ్చి తన పేరు గియు అనమాట. ఇంకా వీళ్ళిద్దరూ ఒకేసారి అటాక్ చేస్తారు. తాంజిరో హినోకామి కాగురా బోన్ బర్నింగ్ సన్, ఆకాశ డిమన్ టెక్నిక్ 8 లేయర్ డిమన్ కోర్. తాంజిరో అటాక్ వల్ల ఆకాశకి ఏం కాదు, కానీ ఆకాశ అటాక్ వల్ల తాంజిరో చాలా దూరంగా స్లైడ్ అయ్యి వెళ్తాడు. ఇంకా ఆకాశ తాంజిరోతో నైస్ మూమెంట్స్, నువ్వు తక్కువ టైంలోనే చాలా హార్డ్ వర్క్ చేసావు, అందుకే నేను నిన్ను పొగడుతున్నాను. కానీ ఇదంతా క్యోజిరో వల్ల అయింది. ఆ రోజు రాత్రి నువ్వు ఒక వీక్లింగ్ లాగా గ్రౌండ్ మీద పడి ఉన్నావు, కానీ ఇప్పుడు నువ్వు చాలా గ్రో అయ్యావు. నిన్ను చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఆకాశ నవ్వుతూ ఆ రోజు క్యోజిరో చనిపోయినందుకు మంచిదైంది, తను ఇంకా స్ట్రాంగ్ అవ్వలేకపోయాడు, ఎందుకంటే
ఎందుకంటే తను ఒక హ్యూమన్ లాగా ఉండాలని అనుకున్నాడని ఆకాజ చెప్తాడు. ఇది విని తాంజిరోకి చాలా కోపం వస్తుంది. రెంగోకు గురించి మాట్లాడకని తాంజిరో చెప్తాడు. ఆకాజ తనతో ఎందుకు కోపడుతున్నావు, నేను మీ ఇద్దరిని పొగుడుతున్నానని ఆకాజ చెప్తాడు. లేదు, నువ్వు తన్ని ఇన్సల్ట్ చేస్తున్నావని తాంజిరో చెప్తాడు. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నాకు వీక్ పీపుల్ అంటేనే ఇష్టం ఉండదు. వాళ్ళని చూస్తే నాకు అసహ్యం వేస్తుంది. లాస్ ఆఫ్ నేచర్ ప్రకారం వీక్ పీపుల్ ఫస్ట్ చనిపోతారని ఆకాజ చెప్తాడు. తాంజిరో తనతో నువ్వు చెప్పింది మొత్తం రాంగ్. నువ్వు ఇప్పుడు నించుని ఉన్నావు కదా, అదే దానికి ప్రూఫ్. ఒక న్యూ బార్న్ బేబీ చాలా వీక్ గా ఉంటుంది. వాళ్ళు వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా బ్రతకలేరు. నీకు గుర్తుంటది కానీ నువ్వు బేబీగా ఉన్నప్పుడు నిన్ను ఎవరో ఒకరు ప్రొటెక్ట్ చేస్తూ హెల్ప్ చేశారు. అందుకే నువ్వు ఇప్పుడు బ్రతికి ఉన్నావు. ఇంకా తాంజిరో కోపంతో స్ట్రాంగ్ పీపుల్ వీక్లింగ్స్ ని ప్రొటెక్ట్ చేయాలి. ఆ తర్వాత వీక్ పీపుల్ స్ట్రాంగ్ అయ్యి వాళ్ళకన్నా వీక్ ఉన్న వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారు. అదే లా ఆఫ్ నేచర్. నువ్వు ఆలోచించే విధానంని క్షమించలేము. నువ్వు నీకు నచ్చినట్టు చేసే రోజులు ఇప్పుడు పూర్తయ్యాయి. నేను నిన్ను అలా చేయనివ్వనని తాంజిరో చెప్తాడు. ఇది విని ఆకాజకి చాలా కోపం వస్తుంది. ఇక్కడతో చాప్టర్ 148 కంప్లీట్ అవుతుంది. ఇంకా తర్వాత ఆకాజ తాంజిరో గురించి ఆలోచిస్తూ వీడి నుంచి నాకు ఒక అన్ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది. సేమ్ ఒక ఫింగర్ స్నేల్స్ మెటల్ మీద స్క్రాచ్ చేసినట్టు. నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఫస్ట్ లో తను వీక్ పర్సన్ అని నాకు అలాంటి ఫీలింగ్ వస్తుంది అనుకున్నా. కానీ తను ఇప్పుడు స్ట్రాంగ్ అయినా ఆ ఫీలింగ్ నా నుంచి వెళ్ళట్లేదు. తన ఐస్, తన వాయిస్, తన వర్డ్స్ నన్ను లోపల నుంచి హర్ట్ చేస్తున్నాయని ఆకాజ చెప్తాడు. అప్పుడు ఆకాజ షోల్డర్ మీద ఒకరి చేయి పడుతుంది. తను ఆకాజతో సేమ్ తాంజిరో చెప్పినలాగే చెప్తాడు. అందరు స్టార్టింగ్ లో ఒక బేబీ కాబట్టి వాళ్ళు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుని గ్రో అవుతారు. నువ్వు నిన్ను వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకు. నీ ఫైట్ లో నీ ఒపోనెంట్ నువ్వే. ఏది ఇంపార్టెంట్ అంటే నువ్వు నిన్నటికన్నా ఇంకా స్ట్రాంగ్ అవ్వడం. ఇలాగే నువ్వు 10 or 20 years వరకు కంటిన్యూ చేస్తే నువ్వు ఇంకా స్ట్రాంగ్ అవుతావు. అప్పుడే నువ్వు వేరే వాళ్ళని హెల్ప్ చేయగలవని ఆ పర్సన్ ఆకాజతో చెప్తాడు. ఆకాజ ఆ చైని పంచ్ చేస్తాడు. కానీ అక్కడ ఎవరు ఉండరు. ఇది చూసి తాంజిరోతో పాటు ఆకాజ కూడా షాక్ అవుతాడు. తను గాల్లో ఎందుకు పనిచేస్తున్నాడని తాంజిరో చెప్తాడు. ఆకాజ తాంజిరో వైపు తిరిగి కోపంతో నువ్వు చాలా చెడ్డవాడమని చెప్పి డిస్ట్రక్టివ్ డెత్ విల్ ఆఫ్ 1000 ఫ్లాషెస్ యూస్ చేస్తాడు. తాంజిరో దూరంగా వెళ్లి పడతాడు. తను చాలా ఫాస్ట్ గా ఉన్నాడని తాంజిరో చెప్తాడు. అప్పుడే ఆకాజ స్పీడ్ గా వచ్చి డిస్ట్రక్టివ్ డెత్ లెగ్ స్టైల్ రింగ్ ఆఫ్ 1000 ఫ్లయింగ్ ప్లానెట్స్ యూస్ చేస్తాడు. ఇంకా తాంజిరో దూరంగా వెళ్లి నేను తన అటాక్స్ ని ప్రిటెక్ట్ చేసి వాటిని బ్లాక్ చేసినా అవి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయంటే నాకు కన్ఫర్మ్ గా డ్యామేజ్ వస్తుంది. తన అటాక్స్ చాలా ప్రిసైజ్ గా ఉన్నాయి. సేమ్ ఒక మ్యాగ్నెట్ లాగా తన అటాక్స్ నాకు కన్ఫర్మ్ గా హిట్ అవుతున్నాయి. తన అటాక్స్ మొత్తం నా వైటల్ పార్ట్స్ మీద ఏం చేస్తున్నాయని తాంజిరో చెప్తాడు. ఇంకా తను ఆకాజ టెక్నిక్ ని డీకోడ్ చేయడానికి వాళ్ళ ప్రీవియస్ ఫైట్ గురించి ఆలోచించి వాటిలో క్లూస్ వెతుకుతూ ఉంటాడు. ఆకాజ దాన్ని అటాక్ చేయడానికి వస్తే తాంజిరో డాచ్ చేసి హినుకామి కాగురా సోలార్ హీట్ హైస్ యూస్ చేస్తాడు. తాంజిరో ఆకాజ హెడ్ మీద ఏం చేస్తాడు. ఆకాజ స్వాడ్ ని చూస్తాడు. ఆ ఫ్లేమ్స్ లో తాంజిరో స్వాడ్ బెండ్ అవుతూ ఉంటుంది. ఇంకా ఆకాజ అటాక్ ని డాచ్ చేస్తాడు. కానీ ఆకాజ నెక్ సగం కట్ అవుతుంది. ఆకాజ తాంజిరోతో అది ఒక ఇంట్రెస్టింగ్ టెక్నిక్. నేను నీ అటాక్ ని డాచ్ చేశాను కానీ నీ స్వాడ్ పెద్దదైనట్టు కనిపించింది. నువ్వు అది ఎలా చేసావు? ఆ పార్ట్ నాకు చాలా నచ్చిందని ఆకాజ చెప్తాడు. వీళ్ళ ఫైట్ జరుగుతూ ఉంటుంది. సీన్ షిఫ్ట్ అయ్యి మనం క్యోజరో యంగర్ బ్రదర్ సెంజురోని చూస్తాం. తను క్యోజరో స్ట్రైన్ దగ్గర కూర్చొని ప్రే చేస్తూ ఉంటాడు. ఎల్డర్ బ్రదర్ ఒక పెద్ద ఫైట్ స్టార్ట్ అయింది. ఫాదర్ ఓయాకథసమ దగ్గరికి వెళ్లారు. తాంజిరో ఇంకా ఫాదర్ ని ప్రొటెక్ట్ చేయండి అని సెంజురో చెప్తాడు. సెంజురో తాంజిరో గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సెంజురో తాంజిరోకి ఒక లెటర్ పంపించాడు. ఫ్లేమ్ హాషిరా బుక్స్ లో అప్పటి ఫ్లేమ్ హాషిరా ఇంకా సన్ బ్రీతింగ్ యూజర్ కన్వర్జేషన్ ఉంటుంది. యోరిచి ముజాన్ ఫైట్ చేసినప్పుడు తను యూజ్ చేసిన టెక్నిక్ గురించి ఫ్లేమ్ హాషిరాతో చెప్తాడు. అది విని ఫ్లేమ్ హాషిరా కాన్ఫిడెన్స్ మొత్తం కోల్పోతాడు. వీటి గురించి సెంజురో లెటర్ లో రాసి తాంజిరోకి సెండ్ చేస్తాడు. తాంజిరో ఓడిపోడని సెంజురోకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. తాంజిరో వాళ్ళ కోసం ఫ్యూచర్ కి పాత ఓపెన్ చేస్తాడని సెంజురో తన ఎల్డర్ బ్రదర్ తో చెప్తాడు. ఇంకా సెంజురో సెండ్ చేసిన కాసుగాయ్ వీళ్ళ ఫైట్ ని చూస్తూ ఉంటుంది. తన లెటర్ తాంజిరోకి ఇచ్చేలోపే వీళ్ళ ఫైట్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆ లెటర్ తాంజిరో చదవాలంటే తను ఆకాజని ఓడించాలి. ఇంకా తాంజిరో హినుకామి కాగురా యూజ్ చేసి అటాక్ చేస్తాడు. ఆకాజ స్వాడ్ ని పట్టుకుంటాడు. మళ్ళీ ఆకాజ తన స్వాడ్ విడిచేస్తాడని భయపడి తాంజిరో తనకి హెడ్ బట్ ఇస్తాడు. అయినా ఆకాజ నవ్వుతూ ఉంటాడు. తాంజిరో ఆకాజని కిక్ చేస్తాడు. అయినా ఆకాజ స్వాడ్ ని వదలడు. అప్పుడే ఆకాజ హ్యాండ్స్ కట్ అయిపోతాయి. తాంజిరో స్వాడ్ తో కింద పడతాడు. అది కట్ చేసింది గియు ఆకాజతో నాకు ఇప్పుడు కోపం వస్తుంది. నువ్వు నన్ను విసిరి పడేయడం వల్ల నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది. అప్పర్ మూన్ 3 అని గియు చెప్తాడు. ఇక్కడతో చాప్టర్ 149 కంప్లీట్ అవుతుంది. చాప్టర్ స్టార్టింగ్ లో గియు ఆకాజని చూస్తూ నేను నా స్వాడ్ తీయాలనుకోలేదు. ఇంకా నా ఒపోనెంట్ సరదా కోసం ఫైట్ చేయడం నాకు నచ్చదు. కానీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత నేను ఒక స్ట్రాంగ్ ఒపోనెంట్ తో ఫైట్ చేస్తున్నాను. తక్కువ టైంలోనే నా సెన్సెస్ షార్ప్ అయిపోయాయి. సీల్ లో ఉన్న నా సెన్సెస్ ఇప్పుడు అవేక్ అయ్యాయి. ఇలాంటి ప్లేస్ లోనే మనం స్ట్రాంగ్ ఒపోనెంట్స్ ని ఫేస్ చేస్తాం. ఇది ఒక లైఫ్ ఆర్ డెత్ సిచ్యువేషన్. సర్వైవల్ కోసం స్ట్రగల్ చేయడం ఎంత ఇంటెన్స్ గా ఉంటుందో నాకు ఇప్పుడు అర్థమైందని గియు చెప్తాడు. తాంజిరో గియును చూస్తూ ఉంటాడు. ఇంకా గియు తన డిమన్ స్లేయర్ మార్క్ అవేక్ చేసుకుంటాడు. అందుకే తన సెన్సర్స్ షార్ప్ అయ్యాయని గియు చెప్పాడనమాట. ఇంకా తను ఆకాజ మీద అటాక్ చేస్తాడు. ఆకాజ కౌంటర్ అటాక్ చేస్తాడు. గియు ఆకాజ అటాక్ ని డాచ్ చేసి కింద నుంచి ఆకాజ నెక్ మీద అటాక్ చేస్తాడు. ఆకాజ అటాక్ డాచ్ చేసిన తన నెక్ మీద కట్ వస్తుంది. ఆకాజ వెనక్కి వెళ్తాడు. ఆకాజ గియు మార్క్ ని చూసి తన స్పీడ్ చాలా ఇంక్రీజ్ అయిందని ఆకాజ చెప్తాడు. గియు స్పీడ్ ని చూసి తాంజిరో షాక్ అవుతాడు. ఇంకా గియు స్పీడ్ గా ఆకాజ దగ్గరకు వచ్చి వాటర్ బ్రీతింగ్ ఫోర్త్ ఫార్మ్ యూస్ చేస్తాడు. ఈ అటాక్ లో ఇద్దరికి డ్యామేజ్ వస్తుంది. ఇంకా వీళ్ళ ఫైట్ జరుగుతూ ఉంటుంది. తాంజిరో వీళ్ళని చూస్తూ వాళ్ళిద్దరు చాలా ఫాస్ట్ గా ఉన్నారు. కానీ గియు స్పీడ్ ని ఆకాజ ఈజీగా అడాప్ట్ చేసుకున్నాడు. ఇలాంటి ఫైట్స్ లో హ్యూమన్స్ కి డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే హ్యూమన్ స్టామినా ఎక్కువ టైం వరకు ఉండదు. మా మెయిన్ గోల్ ముజాన్ని ఓడించడం. నైట్ మొత్తం ఆకాజని ఓడించడానికి స్పెండ్ చేయలేం. మేము తొందరగా తమయో దగ్గరికి వెళ్ళాలని తాంజిరో
తాంజిరో చెప్తాడు. ఇంకా తాంజిరో పానిక్ అవుతూ మేము తొందరగా వెళ్ళాలి, లేకపోతే అందరు చనిపోతారని తాంజిరో చెప్తాడు. అయినా తాంజిరో తనని కంట్రోల్ చేసుకుని ఇప్పుడు పానిక్ అవ్వకూడదు, నేను ఆకాశాన్ని ఎలా ఓడించాలో ఆలోచించాలి, ఎందుకు ఆకాశ అటాక్స్ అంత అక్యురేట్ గా ఉన్నాయి, మేము తన వెనకాల నుంచి లేదా బ్లైండ్ స్పాట్ నుంచి అటాక్ చేసినా తనకి ఎలా తెలుస్తుందని తాంజిరో చెప్తాడు. అప్పుడే తనకి ఆకాశ క్యోజరోతో చెప్పింది గుర్తుకొస్తుంది. బ్యాటిల్ స్పిరిట్ అనే వర్డ్ ఆకాశ క్యోజరోతో మాట్లాడుతున్నప్పుడు యూజ్ చేస్తాడు. ఇంకా తాంజిరో బ్యాటిల్ స్పిరిట్ అంటే ఏంటి అని ఆలోచిస్తాడు. నేను స్మెల్ ని సెన్స్ చేసినట్టు ఆకాశ తన బ్యాటిల్ స్పిరిట్ తో సెన్స్ చేస్తాడా అని తాంజిరో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే తనకి ఇనోస్కతో మాట్లాడింది గుర్తుకొస్తుంది. ఇనోస్కే తాంజిరోతో నా ఎనిమి నన్ను ఎక్కడ ఏం చేస్తున్నాడో నాకు తెలిసిపోతుందని ఇనోస్కే చెప్తాడు. అందుకే నువ్వు గ్యుతార్ అటాక్స్ ని రొటేట్ చేసావా అని తాంజిరో చెప్తాడు. అవును, అంతేకాదు నన్ను ఎవరైనా వెనకల నుంచి చూస్తే నాకు తెలిసిపోతుందని ఇనోస్కే చెప్తాడు. సరే అయితే ట్రై చేద్దామని తాంజిరో చెప్తాడు. ఇనోస్కే తిరిగి కూర్చుంటాడు. తాంజిరో తన్ని చూస్తూ ఉంటాడు. నువ్వు నా రైట్ షోల్డర్ ని చూస్తున్నావని ఇనోస్కే చెప్తాడు. కరెక్ట్ గా చెప్పావని తాంజిరో చెప్తాడు. ఇంకా ఇనోస్కే తనతో నన్ను ఎవరైనా కిల్లింగ్ ఇంటెన్షన్ తో చూస్తూ ఉంటే నాకు తెలిసిపోతుంది, వాళ్ళు ఏం చేసిన చోటు నా స్కిన్ సెన్స్ చేసుకుంటుందని ఇనోస్కే చెప్తాడు. ప్రెసెంట్ టైం లో తాంజిరో ఇనోస్కే సెన్స్ చేసే స్కిల్స్ చాలా షార్ప్. తన వాయిస్ తో చూడలేని ప్లేసెస్ ని తను సెన్స్ చేసుకుంటాడు. ఇంకా మేము ఏం మాట్లాడుకున్నామని తాంజిరో చెప్తాడు. ఇనోస్కే తాంజిరోతో కానీ ఎవరైనా నన్ను కిల్లింగ్ ఇంటెన్షన్ తో చూడకపోతే దాన్ని సెన్స్ చేయడం చాలా డిఫికల్ట్ అని ఇనోస్కే చెప్తాడు. ఎగ్జాంపుల్ గా ఆ రోజు విస్టేరియా హౌస్ లో ఆ ఓల్డ్ లేడీ ఎప్పుడు నా వెనకాల వచ్చి కూర్చుందో నాకు తెలియలేదని ఇనోస్కే చెప్తాడు. ఓల్డ్ లేడీ కాదు, గ్రాండ్ మా అని పిలువని తాంజిరో చెప్తాడు. ఇనోస్కే కంటిన్యూ చేస్తూ ఆ ఇన్సిడెంట్ తర్వాత నేను చాలా ఆలోచించాను. నేను కిల్లింగ్ ఇంటెన్షన్ లేకుండా ఒపోనెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు నన్ను నోటీస్ చేయరు, అలా చేస్తే నేను ఎవరినైనా చంపగలనని ఇనోస్కే చెప్తాడు. తాంజిరో తనతో నాకు అర్థమైంది, ఆ గ్రాండ్ మా కిల్లింగ్ ఇంటెన్షన్ లేకుండా నీ వెనకాల కూర్చుంది, అందుకే నీకు తెలియలేదు, కానీ మనం కిల్లింగ్ ఇంటెన్షన్ లేకుండా డీమన్స్ ని చంపడం ఇంపాసిబుల్ అని తాంజిరో చెప్తాడు. ఇనోస్కే తనతో నువ్వు చెప్పింది కరెక్ట్, కిల్లింగ్ ఇంటెన్షన్ లేకుండా మనం డీమన్స్ ని అటాక్ చేయలేం, ఒక వీక్ అటాక్ తో డీమన్స్ హెడ్ కట్ అవ్వదని ఇనోస్కే చెప్తాడు. గైస్ మీకు అర్థం కాకపోతే ఎవరైనా స్లేయర్ డీమన్స్ ని అటాక్ చేస్తున్నప్పుడు ఫుల్ రేజ్ మోడ్ లో కిల్లింగ్ ఇంటెన్షన్ తో అటాక్ చేస్తాడు. కిల్లింగ్ ఇంటెన్షన్ లేకుండా అటాక్ చేస్తే అది ఒక వీక్ అటాక్ అవుతుంది. ప్రెసెంట్ టైం లో తాంజిరో వీళ్ళ ఫైట్ ని చూస్తూ ఆ రోజు మేము మాట్లాడుకుంది అది ఒక సిల్లీ కన్వర్జేషన్, కానీ దాంట్లో ఏదో పాయింట్ ఉంది. అసలు ఆకాశ సెన్స్ చేసే బ్యాటిల్ స్పిరిట్ ఏంటి, అది కిల్లింగ్ ఇంటెన్షన్ తో డిఫరెంటా, లేదా నేను స్మెల్ చేసే ఒపోనెంట్స్ మూవ్మెంట్స్ ని సెన్స్ చేసేలా ఉందా, తన కంపస్ లో ఇంటర్ఫేర్ చేయడానికి ఏదైనా దారి ఉందా అని తాంజిరో చెప్తాడు. ఇంకా ఆకాశ గియుని అటాక్ చేయడానికి వస్తుంటే తాంజిరో హినోకమి కాగురా యూస్ చేసి ఆకాశ నెక్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆకాశ ఒక చేతితో తాంజిరో స్వాట్ పట్టుకుంటాడు. ఇది చూసి తాంజిరో మళ్ళీ షాక్ అవుతాడు. ఆకాశ నవ్వుతూ తనతో నీ బాడీ వైడ్ ఓపెన్ లో ఉందని చెప్పి తన మీద అటాక్ చేస్తాడు. తాంజిరో పైకి ఎగిరి తన అటాక్ ని డాచ్ చేస్తాడు. కానీ తన బాడీ మీద చిన్న కట్ వస్తుంది. గియు ఆకాశ మీద అటాక్ చేస్తాడు. ఇంకా ఆకాశ తాంజిరో స్వాట్ ని వదిలేస్తాడు. గియు ఇంకా ఆకాశ ఇద్దరు బ్యాక్ టు బ్యాక్ అటాక్స్ చేస్తూ ఉంటారు. తాంజిరో మైండ్ లో ఈ వర్డ్స్ తిరుగుతూ ఉంటాయి, బ్యాటిల్ స్పిరిట్, మ్యాగ్నెట్, కంపస్, కిల్లింగ్ ఇంటెంట్. అప్పుడే తనకి ఏదో అర్థమవుతుంది, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుస్తుందని తాంజిరో చెప్తాడు. ఇక్కడతో చాప్టర్ 150 కంప్లీట్ అవుతుంది. చాప్టర్ స్టార్టింగ్ లో తాంజిరో ఇంకా తన ఫాదర్ నడుస్తూ ఉంటారు. తాంజిరో తన ఫాదర్ గురించి చెప్తాడు. నా ఫాదర్ ఒక ప్లాంట్ లాంటి వారు, ఎందుకంటే తను ఎప్పుడు కామ్ గా ఉంటారు, తను చనిపోయే వరకు కూడా ఆయన చేంజ్ అవ్వలేదు. నేను నా ఫాదర్ గురించి ఆలోచించినప్పుడు నాకు ఫస్ట్ గుర్తుకొచ్చేది తన జెంటల్ స్మైల్, ఇంకా తన కామ్ వాయిస్. ఒకరోజు తాంజిరో తన ఫాదర్ తో మీరు హినోకమి కాగురా డాన్స్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఏం ఆలోచిస్తూ ఉంటారని తాంజిరో అడుగుతాడు. హినోకమి కాగురా డాన్స్ ఏదైతే ఉందో కామద ఫ్యామిలీ జనరేషన్స్ నుంచి పర్ఫామ్ చేస్తూ వచ్చారు. ఎవ్రీ ఇయర్ స్టార్టింగ్ లో సన్సెట్ నుంచి సన్ రైజ్ వరకు పర్ఫామ్ చేయాలి. ఇది చాలా డిఫికల్ట్. డాన్స్ లో ఉన్న 12 ఫార్మ్స్ ని మార్నింగ్ వరకు రిపీట్ చేస్తూ ఉండాలి. అందుకే ఇది మీకు చాలా కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ నుండి నేను పర్ఫామ్ చేస్తాను. నేను మీ హెల్త్ గురించి వరి అవుతున్నానని తాంజిరో చెప్తాడు. తాంజిరో ఫాదర్ తన కోసం చెప్పులు తయారు చేస్తూ ఉంటారు. ఇంకా తాంజిరో ఫాదర్ తనకి థ్యాంక్ యూ చెప్పి ఇన్ని ఇయర్స్ లో హినోకమి కాగురా డిఫికల్ట్ అని నాకు ఎప్పుడు అనిపించలేదు. ఇది విని తాంజిరో కొద్దిగా షాక్ అవుతాడు. నేను ఈ డాన్స్ ని మీ గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి నేర్చుకున్నప్పుడు నేను యంగ్ ఇంకా హెల్దియర్ గా ఉన్నాను. స్టార్టింగ్ లో నాకు బ్రీతింగ్ తీసుకోవడం డిఫికల్ట్ అయింది. అది చాలా కష్టంగా ఉండేది, ఎందుకంటే నేను అన్నెసరీ మూవ్స్ పర్ఫామ్ చేశాను. కానీ ఏది ఇంపార్టెంట్ అంటే నీ బ్రీతింగ్ మీద నీకు ప్రాపర్ కంట్రోల్ ఉండాలి, ఎందుకంటే నువ్వు దాన్ని మాక్సిమం స్ట్రెంత్ తో రిలీజ్ చేస్తూ తక్కువ మూవ్స్ పర్ఫామ్ చేయాలి. ఇలా చేస్తే నీ మైండ్ స్లోగా క్లియర్ అయిపోతుందని తన ఫాదర్ చెప్తారు. క్లియర్ అంటే ఏంటి అని తాంజిరో అడుగుతాడు. ఇంకా తన ఫాదర్ తనతో స్టార్టింగ్ లో నువ్వు నీ మూవ్మెంట్స్ ఇంకా నీ సెన్సెస్ ని వెతకడం నేర్చుకోవాలి. నువ్వు నీ 5 సెన్సెస్ ఓపెన్ చేసి నీ బాడీ గురించి మొత్తం తెలుసుకోవాలి. నీ బాడీలో ఉన్న ప్రతి బ్లడ్ వెజల్ గురించి నువ్వు తెలుసుకోవాలి. ఈ టైం పీరియడ్ చాలా కష్టం. నువ్వు ఎంత స్ట్రగల్ చేసినా ముందుకు వెళ్ళలేవని ఆలోచిస్తావు, కానీ నువ్వు ఒకసారి నేర్చుకున్న తర్వాత నువ్వు అన్నెసరీ పార్ట్స్ ని కట్ చేయొచ్చు. నీ మూమెంట్స్ కి ఏది నెసరీయో అదే పెట్టుకొని మిగతా వాటిని క్లోజ్ చేసేయాలి. క్లోజ్ ఎందుకని తాంజిరో అడుగుతాడు. ఇంకా తన ఫాదర్ తనతో ఏదైనా క్లియర్ గా వినడానికి మనం ఐస్ క్లోజ్ చేసుకుంటాం కదా, సేమ్ అలాగే ఆ మూమెంట్ లో నీకు ఏది నెసరీయో నువ్వు వాటి మీదే ఫోకస్ చేయాలి. లాస్ట్ లో నువ్వు నీ మజల్స్ ఇంకా నీ బ్లడ్ వెజల్స్ ని కళ్ళు మూసి తెరచలోపు కంట్రోల్ చేయగలవు. ఒకసారి నీ మైండ్ క్లియర్ అయిపోతే నువ్వు ట్రాన్స్పరెంట్ వరల్డ్ ని చూడగలవు. కానీ నువ్వు నీ లిమిట్స్ పుష్ చేసినప్పుడే ఇలా చూడగలవని తన ఫాదర్ చెప్తారు. నేను కూడా అక్కడి వరకు వెళ్ళగలనా అని తాంజిరో అడుగుతాడు. నువ్వు ఇలాగే హార్డ్ వర్క్ చేస్తుంటే వెళ్ళగలవని తన ఫాదర్ చెప్పి తనకి చెప్పులు ఇస్తారు. సీన్ షిఫ్ట్ అయ్యి తాంజిరో ఫాదర్ చనిపోయే 10 days ముందు సీన్ ని చూస్తాం. వీళ్ళుంటున్న మౌంటైన్స్ దగ్గరలో ఒక ఎలుగుబంటి చాలా మందిని తినేసింది. అందుకే వీళ్ళు ఇంటి చుట్టూ తాడుతో బెల్స్ ని కట్టి ఉంచారు. ఒక రోజు రాత్రి వీళ్ళందరూ నిద్రపోతుంటే తాంజిరో ఫాదర్ కళ్ళు తెరుస్తారు. తన తాంజిరోని లేపి తనతో పాటు రమ్మని చెప్తారు. బయట తన ముందు పెద్ద ఎలుగుబంటి ఉంటుంది. తాంజిరో దూరంగా నించొని చూస్తూ భయపడుతూ ఉంటాడు. తన ముందు 2 meters టాల్ ఎలుగుబంటి ఉంది. ఈ ఎలుగుబంటి 6గురిని చంపేసింది. అది బెల్స్ అవతల వైపు ఉందని
ఉందంటే తన బెల్స్ ని టచ్ చేయకముందే ఫాదర్ తన ప్రెజెన్స్ ని నోటీస్ చేసుకున్నారు. అది ఇటువైపు వస్తే బెల్స్ రింగ్ అయ్యేవి. నా ఫాదర్ హెల్త్ ఇప్పుడు బాగోకపోయినా ఒక సింగిల్ యాక్స్ తో తన ముందు నించున్నారు. మా దగ్గర హంటింగ్ రైఫల్స్ కూడా లేవని తాంజిరో చెప్తాడు. ఇంకా తన ఫాదర్ ఎలుగుబంటిని చూస్తూ, నువ్వు ఆకలితో ఉన్నావని నాకు తెలుసు, కానీ నేను నిన్ను దీనికన్నా ముందు వెళ్ళనివ్వను. నా ఫ్యామిలీని ఎవరైనా హర్ట్ చేయాలని ట్రై చేస్తే నేను వాళ్ళ మీద జాలి చూపించాను. నువ్వు నా వార్నింగ్ ని నోటీస్ చేసి ఇక్కడ నుండి వెళ్ళిపో, లేదంటే నేను నీ లైఫ్ ని తీసుకోవాల్సి వస్తుందని తాంజిరో ఫాదర్ చెప్తారు. ఇంకా తాంజిరో ఇది చూసి భయపడుతూ ఉంటాడు. తను ఏం చేయాలో అని ఆలోచిస్తూ ఉంటాడు. తాంజిరో ఫాదర్ అటాక్ చేయడానికి రెడీగా ఉంటారు. అప్పుడే ఎలుగుబంటి అరుస్తూ బెల్స్ ని టచ్ చేస్తుంది. తను అటాక్ చేసే లోపే తాంజిరో ఫాదర్ తన హెడ్ ని కట్ చేసేస్తారు. హ్యూమన్ సైజ్ లో ఉన్న ఎలుగుబంటి హెడ్ గ్రౌండ్ మీద పడుతుంది. ఇంకా తాంజిరో ఇది చూసి, నేను తన మూమెంట్స్ ని ఫాలో చేయలేకపోయాను, కానీ నాకు తెలిసి నేను కళ్ళు మూసి తెరిచేలోపే నా ఫాదర్ 2 times అటాక్ చేశారు. ఎందుకంటే ఒక చిన్న యాక్స్ తో ఒక అటాక్ లోనే బియర్ హెడ్ ని కట్ చేయడం ఇంపాసిబుల్. కానీ నా ఫాదర్ సెంట్ చేంజ్ అవ్వలేదు. ఎలుగుబంటి హెడ్ కట్ చేసే ముందు ఇంకా తర్వాత కూడా ఆయన అస్సలు భయపడలేదు. ఎప్పట్లాగానే ఆయన కామ్ గా నించొని ఉన్నారు. ఇంకా తాంజిరో ఫాదర్ తనతో, నువ్వేం జరిగిందో చూసావా అని అడుగుతారు. తాంజిరో ఏడుస్తూ, నేను చూశాను, మీకు ఏం కాలేదు కదా అని తాంజిరో చెప్తాడు. ఇంకా తన ఫాదర్ తనతో, నాకు ఏం కాలేదు, ఇప్పుడు జరిగింది నువ్వు ఎప్పటికీ మర్చిపోకని తన ఫాదర్ చెప్తారు. ఆ టైంలో ఏం జరిగిందో తాంజిరోకి అర్థం కాలేదు, ఎందుకంటే తన ఏజ్ చాలా తక్కువ. కానీ కొద్ది టైం తర్వాత తన ఫాదర్ తనకి ఏం చెప్పాలనుకున్నారో తాంజిరోకి అర్థమైంది. తన ఫాదర్ తన స్ట్రెంత్ ని అన్నెసెసరీ వేస్ట్ చేయలేదు. తను తాంజిరోకి ఒక లెసన్ నేర్పించారు. దీన్ని చూసి తాంజిరో నేర్చుకుని తను కూడా ట్రాన్స్పరెంట్ వరల్డ్ చూడాలని, సేమ్ తన ఫాదర్, తన గ్రాండ్ ఫాదర్, ఇంకా తన గ్రేట్ గ్రాండ్ ఫాదర్ లాగా. ప్రెసెంట్ టైం లో తాంజిరో వీళ్ళ ఫైట్ ని చూస్తూ ఉంటాడు. తన ఫాదర్ చెప్పిన వర్డ్స్ తనకి గుర్తు వస్తాయి. ఎప్పుడు గివ్ అప్ చేయకు, హార్డ్ వర్క్ చేస్తూ ఉండు. ఇలా చేస్తే నువ్వు నీ ముందున్న వాల్స్ ని బ్రేక్ చేసి ముందుకు వెళ్ళగలవు. ఇంకా తాంజిరో, నాకు అర్థమైంది ఫాదర్, అందుకే కొద్దిసేపటి ముందు నేను ఆకాశ అన్అవాయిడబుల్ అటాక్ ని డాచ్ చేశాను. ఆ అటాక్ నాకు తగిలి ఉంటే నేను చనిపోయేవాడిని. ఆ టైంలో గివ్ నాకన్నా దూరంగా ఉన్నారు, తను నన్ను సేవ్ చేయలేకపోయేవారు. ఆ అటాక్ ని డాచ్ చేయడం నాకు ఇంపాసిబుల్ అనిపించలేదు. ఆ ఒక్క మూమెంట్ లో నేను ట్రాన్స్పరెంట్ వరల్డ్ లో ఎంటర్ అయినట్టు నాకు అనిపించింది, ఎందుకంటే నేను ఆకాశ ట్రాన్స్పరెంట్ బాడీని చూశాను. హాంతెంగుతో ఫైట్ చేస్తున్నప్పుడు నాకు ఇలాగే అనిపించింది. అప్పుడు హాంతెంగు తన హార్ట్ లో దాపుకున్నాడు. ఇంకా తాంజిరో మైండ్ లో, దాన్ని నేను చూశానో లేదా స్మెల్ చేశానో నాకు తెలీదు, కానీ ఆ టైంలో నేను ఎంత ఫోకస్ గా ఉన్నానంటే నేను నా మిగతా సెన్సెస్ ని ఆఫ్ చేసేసాను. ఇంకా నా బాడీ కూడా చాలా ఫాస్ట్ గా మూవ్ అయిందని తాంజిరో చెప్తాడు. ఇంకా తను ఇనోస్కే సారీ చెప్పి, నాకు నీ మీద డౌట్ వచ్చింది, కానీ నువ్వు చెప్పింది నిజమే అని తాంజిరో చెప్తాడు. ఇంకా తాంజిరో వీళ్ళని చూస్తూ గియు ఆకాశతో ఫైట్ చేస్తున్నారు. ఈ టైం ని యూజ్ చేసుకుని నేను ఆకాశాన్ని ఓడించాలని తాంజిరో చెప్తాడు. ఇక్కడతో చాప్టర్ 151 కంప్లీట్ అవుతుంది. చాప్టర్ స్టార్టింగ్ లో తాంజిరో ట్రాన్స్పరెంట్ వరల్డ్ లో ఉంటాడు. తన ఫాదర్ చెప్పినట్టే ట్రాన్స్పరెంట్ వరల్డ్ లో ఎంటర్ అయిన తర్వాత తన స్పీడ్ ఇంక్రీజ్ అయిపోయిందని, ఇంకా తన ఒపోనెంట్ అటాక్స్ ని ప్రిడిక్ట్ చేసి వాటి నుంచి తప్పించుకోవచ్చు. తను ఆకాశ బ్రీతింగ్ ఇంకా తన బ్లడ్ వెజల్స్ ఫ్లో ని చూడగలుగుతున్నాడు. అంతేకాకుండా తన ఓన్ మజిల్స్ ఇంకా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయి. ఆకాశ తన బ్యాటిల్ స్పిరిట్ ని సెన్స్ చేస్తున్నాడు, కానీ తను క్లోజ్ గా వెళ్తే ఆకాశ హెడ్ కట్ చేయొచ్చు అని తాంజిరో చెప్తాడు. ఆకాశ ఇంకా గియు ఫైట్ చేస్తూ ఉంటారు. ఆకాశ ఫైట్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరికి డ్యామేజ్ వస్తూ ఉంటుంది, కానీ గియు ఆకాశ లాగా రీజనరేట్ చేసుకోలేడు. తను ఆకాశాన్ని చూస్తూ, తన్ని కట్ చేయడం చాలా కష్టంగా ఉంది, నేను తన్ని కట్ చేసినా తనకి చిన్న కట్స్ మాత్రమే వస్తున్నాయి, ఇది అసలు పవర్ డిఫరెన్సా? నేను ఎంత స్ట్రాంగ్ అటాక్ చేసినా తను ఈక్వల్ పవర్ తో కౌంటర్ అటాక్ చేస్తున్నాడు. తను నా అన్ని అటాక్స్ ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఈ డిమెన్ అన్బిలీవబుల్, తినే అప్పర్ ముందు 3 డిమెన్ అనమాట. తను ఒక కిల్లింగ్ మిషన్, తనకి ఫైటింగ్ తప్ప ఏది తెలియదని గియు చెప్తాడు. అప్పుడే ఆకాశ వచ్చి, నువ్వు నీ అన్ని ఫార్మ్స్ ని యూజ్ చేసేసావు, ఇంకా చాలు గియు, దీన్ని ముగిద్దాం. నువ్వు ఇంతసేపటి వరకు ఫైట్ చేయడమే నాకు చాలా సర్ప్రైజింగ్ గా ఉందని ఆకాశ చెప్తాడు. తాంజిరో ఫుల్ అటెన్షన్ తో ఆకాశ మూమెంట్స్ ని చూస్తూ ఉంటాడు. ఆకాశ కింద ఉంటే గియు పైనుంచి అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆకాశ గియు స్వాడ్ ని చూసి తన సింగిల్ హ్యాండ్ తో గియు స్వాడ్ ని విడిచేస్తాడు. ఇది చూసి గియు షాక్ అవుతాడు. తను నా స్వింగింగ్ స్వాడ్ ని ఒక పంచ్ తో విడిచేశాడు. ఆకాశ గియుకి గుడ్ బై అని చెప్పి గియు మీద పంచ్ చేస్తాడు. ఆకాశ హ్యాండ్ మొత్తం బ్లడ్ వచ్చేస్తుంది. ఇది చూసి ఆకాశ షాక్ అవుతాడు, ఎందుకంటే ఆ బ్లడ్ గియుది కాదు, ఆకాశది. గియుని పంచ్ చేసే లోపే తాంజిరో ఆకాశ హ్యాండ్ కట్ చేసేస్తాడు. ఆకాశ హ్యాండ్ రీజనరేట్ చేసుకుంటాడు. తాంజిరో హెయిర్ ఇంకా హై కలర్ చేంజ్ అయిపోతుంది. గియు తాంజిరోని చూసి తను మిడిల్ అటాక్ లో ఆకాశ హ్యాండ్ కట్ చేశాడు. తన బ్రీతింగ్ సౌండ్ ఇప్పుడు చాలా డిఫరెంట్ గా ఉంది. తన ఐస్ ఇంకా హెయిర్ కలర్ డిఫరెంట్ గా ఉన్నాయి. తాంజిరో నన్ను సేవ్ చేశాడని గియు చెప్తాడు. ఇంకా ఆకాశ తాంజిరోని చూస్తూ, నా బాడీలో ప్రతి సెల్ తన్ని చంపాయని చెప్తున్నాయి, తనలో ఏదో చేంజ్ అయింది, తను ఇప్పుడు డేంజరస్ అని ఆకాశ చెప్తాడు. ఇంకా గియు అటాక్ చేసే లోపే ఆకాశ టెక్నిక్ డిప్లాయ్మెంట్ ఫైనల్ ఫామ్ బ్లూ సిల్వర్ కయోటిక్ ఆఫ్టర్ గ్లో యూస్ చేస్తాడు. ఈ అటాక్ లో గియు తన అటాక్ స్పీడ్ ఇంకా పవర్ మళ్ళీ ఇంక్రీజ్ అయ్యాయి. నేను తన అటాక్స్ ని డాచ్ చేయగలనా లేదా అని గియు చెప్తాడు. ఇంకా తాంజిరో ట్రాన్స్పరెంట్ వరల్డ్ లో ఉంటాడు. ఫాదర్ చెప్పింది ఈ ట్రాన్స్పరెంట్ వరల్డ్ గురించి అనుకుంటా. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇక్కడ టైం స్లోగా మూవ్ అవుతుందా లేదా వీళ్ళ మూమెంట్ స్లో అయ్యాయా అని తాంజిరో చెప్తాడు. ఇంకా ఆకాశ అటాక్స్ వల్ల గియుకి చాలా కట్స్ వస్తాయి. తన అటాక్స్ నుంచి నేను తప్పించుకోలేకపోయాను. ఒకేసారి 100 అటాక్స్ అన్ని చోట్ల నుంచి నా మీద వచ్చేసాయి. నేను వాటిని బ్లాక్ చేయలేకపోయానని గియు చెప్తాడు. ఆకాశ గియుతో, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు, నేను ఇంప్రెస్ అయ్యాను. నువ్వు చాలా డెడ్లీ అటాక్స్ ని డాచ్ చేశావు. నువ్వు క్యోజిన్ ఇంకా తాంజిరో లాగా చావకు, నువ్వు డిమన్ గా మారిపో గియు అని ఆకాశ చెప్తాడు. ఆకాశ వెనకల తాంజిరో నించుని ఉంటాడు. గియు ఇది చూసి తను తాంజిరోని ఎందుకు నోటీస్ చేయలేదు. తాంజిరో తన వెనకలే ఉన్నాడు. తను తాంజిరోని సెన్స్ చేయలేకపోతున్నాడు. ఇప్పుడు తాంజిరో తన్ని అటాక్ చేయి, తను నిన్ను నోటీస్ చేసే లోపే తన నెక్ ని కట్ చేయమని గియు చెప్తాడు. అప్పుడే తాంజిరో అరుస్తూ, ఆకాశ నేను నీ హెడ్ ని కట్ చేస్తానని తాంజిరో చెప్తాడు. తాంజిరోని చూసిన ఆకాశ తన మీద అటాక్ చేస్తాడు. తాంజిరో అటాక్ ని డాచ్ చేస్తాడు. తను అసలు ఎందుకు
గాయపరిచాడని గివ్ చెప్తాడు. ఆకాశ తాంజిరోని చూస్తూ తన నా లాస్ట్ అటాక్ తర్వాత ఎలా బ్రతికున్నాడు, కానీ ఏం పర్లేదు, నా డిస్ట్రక్టివ్ డెత్ కంపాస్ తన అటాక్స్ ని డిటెక్ట్ చేస్తుంది. నా ఒపోనెంట్ బ్యాటిల్ స్పిరిట్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో నా కంపాస్ రెస్పాన్స్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటుంది. కానీ ఆకాశ అప్పుడే ఆగిపోయి తన నుంచి నాకు ఏదో వియర్డ్ ఫీలింగ్ వస్తుంది. తను ఇప్పుడు ఒక డిఫరెంట్ క్రియేచర్ లాగా ఉన్నాడు. అప్పుడే తాంజిరో బ్యాటిల్ స్పిరిట్ మాయమైపోతుంది. ఇది చూసి ఆకాశ తన బ్యాటిల్ స్పిరిట్ మాయమైపోయింది, తన దగ్గర అసలు బ్యాటిల్ స్పిరిటే లేదని ఆకాశ చెప్తాడు. కానీ ఆకాశ మళ్ళీ నేను పానిక్ అవ్వకూడదు, తన అటాక్ ని నేను డాచ్ చేయగలనని ఆకాశ చెప్తాడు. కానీ అప్పుడే తాంజిరో హినోకమి కాగురా సెట్టింగ్స్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ యూస్ చేసి ఆకాశ హెడ్ కట్ చేసేస్తాడు. ఇది చూసి గివ్ షాక్ అయిపోతాడు. ఇది ఇంపాసిబుల్ అని ఆకాశ చెప్తాడు. ఇక్కడతో చాప్టర్ 152 కంప్లీట్ అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో అయితే తప్పకుండా చెప్పండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఆకాశ చనిపోయో లేదో అని తెలుస్తుంది. అది మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ తో ఆన్ చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.